అమర్ పోలీసులతో కలిసి స్కూల్కి వచ్చిన తర్వాత తీవ్రవాదుల కోసం స్కూల్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. ఇక తీవ్రవాదులు అమర్ పోలీసులతో రావడంతో ఇక భయపడిపోయి అక్కడ దాక్కుని ఉంటారు. వాళ్ళు ఎంత వెతికినా తీవ్రవాదులు కనిపించకపోవడంతో ఒకవేళ భయపడి ఏమైనా పారిపోయారేమో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి ఏమండి ఎలాగో స్కూల్కి వచ్చారు కదా, పిల్లల్ని కూడా ఒకసారి కలిసి వెళ్ళండి, హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అమర్ పోలీస్ వాళ్ళను వెళ్ళిపోమని చెప్పి నేను పిల్లల్ని కలిసి వస్తానని చెప్పి అంటూ ఉంటాడు. ఒకవేళ వాళ్ళు నిజంగానే భయపడి వెళ్ళిపోయారేమో సార్ అని చెప్పి అక్కడున్న ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే అప్పుడు అమర్ చాలామంది విఐపీస్ పిల్లలందరూ కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇదే స్కూల్ మీద అటాక్ చేయాలనుకుంటారు. ఎందుకంటే ఒక్కరిని కిడ్నాప్ చేసినా గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్స్ నెరవేరుస్తుందని వాళ్ళు అనుకుంటారని చెప్పి మనం అలర్ట్గా ఉండాలని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. తర్వాత ఇక పోలీసులను ఆ తీవ్రవాదుల కోసం వెతకడం మొదలు పెట్టమని చెబుతూ అమర్ స్కూల్ లోపలికి పిల్లల్ని కలవడం కోసం అని చెప్పి వస్తూ ఉంటాడు. బాగా అమర్ ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉండగా స్కూల్లో పనిచేస్తున్న పీటీ సార్ మేడం ఒక్కసారి ఇలా వస్తారా అంటూ బాగీని పిలుస్తూ ఉంటాడు. మీరు వెళ్తూ ఉండండి, నేను వస్తానని చెప్పి బాగి అమర్ని పంపించేసి పీటీ సార్ని కలవడానికి వస్తుంది. మేడం కామెంటరీ ఇచ్చే అమ్మాయి లాస్ట్ మినిట్లో డ్రాప్ అయింది. ఆ అమ్మాయి సడన్గా హ్యాండ్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ప్రిన్సిపల్ మేడం లాస్ట్ గేమ్కి కామెంటరీ లేకపోతే నా మీద మండిపడతారు. ఎలాగైనా మీరు కామెంటరీ ఇస్తారా, మీరు ఆర్జే కదా మేడం అని చెప్పి ఆ పీటీ సార్ అడగడంతో సరే అండి నేను ట్రై చేస్తాను అని చెప్పి బాగి అంటుంది. ఇక అలా బాగి రన్నింగ్ రేస్ మొదలయ్యే ముందు స్టేజ్ ఎక్కి మైక్లో మాట్లాడుతూ ఉంటుంది. మరోపక్క అమర్ని చూడగానే ఆరు పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకోవాలని చెప్పి చూస్తూ ఉంటుంది. అనామిక ఏమైంది అని చెప్పి అమర్ గట్టిగా అరుస్తాడు. దాంతో ఆరు ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఏం లేదండి, మీకోసం అంజు చాలాసేపటి నుండి అడుగుతుంది, అందుకే మిమ్మల్ని చూడగానే హ్యాపీగా అనిపించిందని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి థ్యాంక్ యూ డాడ్, మా కోసమే వచ్చావా అంటూ అమర్ని హగ్ చేసుకుంటారు. వీళ్ళందరి గేమ్స్ అయిపోయాయి డాడ్, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను, మీకు ఎవరంటే ఇష్టం అనేది ఇప్పుడు వీళ్ళందరికీ అర్థమై ఉండొచ్చు, రన్నింగ్ రేస్ మొదలవుతుంది రండి డాడ్ అంటూ అంజు తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక రన్నింగ్ రేస్ మొదలయ్యేటప్పుడు బాగి మైక్లో మాట్లాడుతూ హలో స్టూడెంట్స్ అని చెప్పి రేడియోలో మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉంటే అది ఆర్జే వాయిస్ కదా అని చెప్పి పిల్లలంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. అంజు అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. చిచ్చిరి పిడుగులు అందరూ కూడా పరుగు మొదలు పెట్టేశారు. కానీ అంజు పాప మాత్రం పరుగు మొదలు పెట్టకుండా అలాగే చూస్తుంది. అని చెప్పి ఏంటి రన్నింగ్ స్టార్ట్ చేయవేంటి, టైం అయిపోతుంది త్వరగా చెయ్యి అని చెప్పి బాగి సైగ చేయడంతో అంజు రన్నింగ్ చేస్తుంది. ఇక అలా రన్నింగ్లో అంజు ఫస్ట్ వస్తుంది. తర్వాత పిల్లలు ఆర్జే బాగి మిస్సమ్మ ఒకటే అన్న విషయం తెలుసుకొని ఎంతో ఆనందంగా అమర్ దగ్గరికి వస్తారు. డాడ్ మిస్సమ్మ ఆర్జే బాగి ఇద్దరు ఒకటేనా అని చెప్పి అడుగుతూ ఉంటే అవును అని అమర్ అంటాడు. ఇక మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ తల పట్టుకుంటుంది. దాంతో పిల్లలు అయితే అమ్మ గురించి మిస్సమ్మకు తెలియదు కదా డాడ్, చెప్దామని చెప్పి అంటూ ఉంటే ఇన్ని రోజులు ఈ విషయాన్ని దాచిపెట్టింది మీరు చెప్పాలని కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మ చనిపోయిందనే నిజం మిస్సమ్మకు తెలియకూడదు, తెలిస్తే బాధపడుతుంది అని చెప్పి అమర్ పిల్లలకు చెబుతాడు. ఇక బాగి పిల్లల దగ్గరికి వచ్చిన తర్వాత పిల్లలందరూ కలిసి బాగిని హగ్ చేసుకుంటారు. బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక మరోవైపు అందరూ కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు. అప్పుడు మనోహరి బాబ్జీతో పిల్లలకు ఆర్జే బాగి మిస్సమ్మ ఇద్దరు ఒకటేనని నిజం తెలిసిపోయింది. ఇన్ని రోజులు ఆ అంజుకి బాగి అంటే ద్వేషం కాబట్టి అది ఇప్పటి వరకు అమర్కి భార్యగా ఇంటి కోడలిగా స్థానాన్ని సంపాదించుకోలేకపోయింది. కానీ ఇప్పుడు పిల్లలందరూ దాన్ని ఇష్టపడడం మొదలు పెడతారు కాబట్టి ఎలాగైనా నేను అమర్తో ఒకటవ్వాలని చెప్పి నీ అవసరం ఎప్పుడైనా పడవచ్చు, నేను ఫోన్ చేస్తూ ఉంటాను, నువ్వు ఫోన్ని అందుబాటులో పెట్టుకో అని చెప్పి మనోహరి బాబ్జీకి చెబుతుంది. మరో పక్క బాగి గదిలో కూర్చొని ఉండగా పిల్లలు తొంగి తొంగి బాగి వైపు చూస్తూ ఉంటారు. మిమ్మల్ని నేను చూసేశాను రండి అని చెప్పి బాగి పిలుస్తుంది. నిన్ను మేము డిస్టర్బ్ చేసామా అని చెప్పి పిల్లలు అడుగుతూ ఉంటే అప్పుడు బాగి మీరు నా దగ్గరికి వస్తే అది హ్యాపీనెస్ అవుతుంది కానీ డిస్టర్బెన్స్ ఎందుకు అవుతుందని చెప్పి అంటూ ఉంటుంది. నీ వాయిస్ మైక్లో ఎంతో బాగుంది మిస్ అమ్మ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. మొట్టమొదటిసారి నువ్వు నాతో పాజిటివ్గా మాట్లాడడం వింటున్నాను, నువ్వు ఎప్పుడు కూడా నాతో ఫైట్ చేస్తూనే ఉంటావు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటే అది ఒకప్పుడు మిస్ అమ్మా, ఇప్పుడు నేను మారిపోయాను అని అంజు అంటూ ఉంటే
అవును మిస్ అమ్మ, అంజు మారిపోయిందని చెప్పి మిగతా పిల్లలు అంటూ ఉంటారు. నీ వాయిస్కి చాలామంది ఫ్యాన్స్ ఉండే ఉంటారు కదా, నీ ప్రోగ్రామ్ కూడా చాలామంది వింటూ ఉంటారు కదా అని చెప్పి అమ్ము అంటూ ఉంటే, చెప్పుకుంటే నా గురించి నేను సెల్ఫ్ డబ్బా చెప్పుకున్నట్టుగా అవుతుంది, కానీ నిజంగానే నాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అని బాగి అంటుంది. అందులో నీకు ఇష్టమైన ఫ్యాన్ ఎవరని చెప్పి పిల్లలు అడుగుతారు. దాంతో మా అక్క అని చెప్పి ఆరు గురించి చెబుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా నా ప్రోగ్రామ్కి తనే ఫస్ట్ కాలర్ అని చెప్పి ఆరు గురించి చెబుతూ ఉంటే పిల్లలు ఎమోషనల్ అవుతూ ఉంటారు. తర్వాత బాగి అక్కంటే నాకు మామూలు ఇష్టం కాదు, చాలా చాలా ఇష్టం అని చెప్పి పిల్లలకు చెబుతుంది. పిల్లలు ఎంతో ఆనందంగా బాగిని దగ్గరికి తీసుకుంటారు. ఏంటి ఈరోజు ఇంత ప్రేమ చూపిస్తున్నారని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదు మిస్ అమ్మ, నువ్వు మమ్మల్ని గేమ్స్లో దగ్గరుండి గెలిపించావు కదా, అందుకే అని పిల్లలు అంటారు. నాకు ఈ ప్రేమ సరిపోదు అని చెప్పి బాగి ముద్దు పెట్టమని అడుగుతుంది. పిల్లలు సంతోషంగా బాగీకి ముద్దు పెడతారు. ఇక ఇదంతా చూస్తున్నారు ఎంతగానో ఆనందపడిపోతూ, నా పిల్లలకు అమ్మ లేదని ఎంతో బాధపడ్డాను, కానీ నువ్వు అమ్మ లేని లోటుని తీరుస్తున్నావని చెప్పి ఇంతకంటే నాకేం కావాలంటూ దేవుడికి దండం పెట్టుకుంటుంది. తర్వాత పిల్లలు అక్కడి నుండి వెళ్ళిపోగానే ఆరు బాగి దగ్గరికి వస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.